పట్టించుకోకుండా ఈ ధర్నాలు మీరు చేయండి, ఉద్యమాలు చేయండి అని చెప్పంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేమందరం ప్రశ్నిస్తున్నాం. వెళ్ళి బాధ చెప్పుకోవటానికి అయితే మీరు రోడ్డు ఎక్కండి అని చెప్పి ఇచ్చే సలహా ఇదా మీరు ఇచ్చే సలహాలు అని చెప్పి ప్రభుత్వాన్ని మేమంతా అడుగుతున్నాం. బ్రాహ్మణులు కాబట్టి ఎవరు వాళ్ళకి మద్దతుగా రారు అని చెప్పని ధీమాతో లేదు, ఇంకో కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఓ పక్కన రానున్న రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా అని చెప్పంటున్నారు చంద్రబాబు నాయుడు. శంకుస్థాపనకి మళ్ళీ ఇదే బ్రాహ్మణులు కావాలని చెప్పంటారు. లేదు, ఇదే బ్రాహ్మణులు లేకపోతే విజయవాడ రాజధాని లేదా అమరావతి రాజధాని మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా సరే ముందు మనం ఇక్కడ తీసుకెళ్ళి మన సత్యనాపురం రాష్ట్రం నుంచి మన బ్రాహ్మణుల నుంచి తీసుకెళ్ళి అక్కడ పూజ కార్యక్రమం చేయాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఒక పక్కన సిద్ధార్థ కాలేజ్ వాళ్ళకి 14 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి సంవత్సరానికి 14 ఎకరాలకి వాళ్ళు కట్టేది 16,500 రూపాయలు కడుతున్నారు. వాళ్ళు కేవలం 16,500 రూపాయలు కడుతుంటే ఓ పక్కన కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చింది. కోర్టు వ్యతిరేకంగా ఇచ్చి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పంటే ఇవాళ దాకా ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదు. ఇవాళ 14 ఎకరాల విలువ ఎన్నో 100 కోట్ల రూపాయలు. అసలు ఎవరికి కొమ్ము కాస్తున్నారు అంటే మీ పార్టీ మద్దతు ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తారా, లేదంటే ఒక కులాన్ని కించపరుస్తారా అని చెప్పని మేము అడుగుతున్నాం. ఈ బ్రాహ్మణ సంఘం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే కాదు, ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు కలిసి వచ్చి ఎవరైతే ఈ దుర్మార్గం చర్యలు పాల్పడుతున్నారో మేమందరం వాళ్ళందరికీ వ్యతిరేకంగా మీ అందరి తరఫున పోరాడతామని చెప్పని కూడా తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.